గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది కూడా ఉభయ రాష్ట్రాలకు వరద బాధితులకు సహాయార్థం మన వంతు సాయం ఏం చేస్తామనే దాని మీద, ఏం అందిస్తున్నాం అనే దాని మీద ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనందరం చూస్తున్నాం, గత నెల రోజులుగా ప్రజలందరూ ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే ఇల్లులు పోగొట్టుకొని, ప్రతి ఒక్క సామాను పోగొట్టుకొని మరీ ఒట్టి చేతులతో బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. రాత్రికి రాత్రి ఊహించకుండా జరిగిన పరిణామాలకి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇళ్లల్లో ఉన్న వాళ్ళే కాదు, ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా దారులు తెగిపోయి కానీ ఇలా ఎన్నో ప్రమాదాలకి గురైపోయి ఈరోజు వరద బాధితులు, చాలా నష్టం జరిగింది మన ఉభయ రాష్ట్రాల్లో. దానికి అందరూ బాగా స్పందిస్తున్నారండి. మేమందరం కూడా కూర్చొని, మనం పొద్దున్న లేస్తే మన సీరియల్స్ చూస్తున్న వాళ్ళు ప్రజలు, వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మన వంతు ఏం చేయగలమని మా ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు ప్రసాదరావు గారు అందరూ ఎవరికి తోచిన సహాయం వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అదంతా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ ఎంత ఏంటనేది మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు చెప్తారు. ఆ అమౌంట్ని 2 భాగాలుగా విభజించి మనం 2 రాష్ట్రాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి అందజేయడం జరుగుతుంది. ఇది కనీస ధర్మం అండి మనకి హ్యుమానిటీలో. మనం బతకడమే కాదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలి. వాళ్ళకి ఏం సాయం చేయగలమో అది చెయ్యాలి. అది విపత్తులు వచ్చినప్పుడు అవ్వచ్చు, వాళ్ళకి అవసరాలు వచ్చినప్పుడు అవ్వచ్చు. ఓన్లీ గవర్నమెంటే చేయాలని రూల్ లేదు. వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు చాలా గొప్పగా కూడా అనిపిస్తుంది. కొంతమంది లీడర్స్ని చూస్తుంటే ఫీల్డ్లో దిగేసి, బురదల్లో దిగేసి, వాళ్ళ ప్రాణాలకు రిస్క్ చేసి, వయసుని లెక్క చేయకుండా వెళ్తున్న పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. ముఖ్యమంత్రులు అవ్వచ్చు, మిగతా మంత్రులు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చాలా గొప్పగా రెస్పాండ్ అవుతున్నారు. అంత గొప్పగా రెస్పాండ్ అవుతున్న వాళ్ళని ఇళ్లలో కూర్చొని కొంతమంది దూషిస్తున్నారు కూడా, ఏం చేస్తున్నారు, ఏం పీకుతున్నారని. అది కామనే, కొన్ని చోట్ల ఉంటుంది. బట్ మనము మన వంతుగా పాజిటివ్గా ముందుకెళ్ళి మనం ఏం చేయగలమనేది ఆలోచించాలి తప్ప వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేయలేదని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకే మేము కూడా ఒకటే అనుకున్నాం, మనం ఏం చేయగలమో చేద్దాము అని చెప్పి. సో డెఫినెట్గా ఇలా అందరూ ముందుకు రావాలి. మమ్మల్ని చూసిన తర్వాత ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి, మనం హ్యాపీగా ఇంట్లో ఉన్నాము, న్యూస్ చూస్తున్నాం, బాధపడుతున్నాం అని కాదండి. మనం ఇంత హ్యాపీగా ఇక్కడ కూర్చొని చూస్తున్నాము, వాళ్ళంత ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయగలమని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొని ఫోన్పే నుంచో, గూగుల్ పే నుంచో ఏదో ఒకటి చేసి వాళ్ళకి సహాయం అందించాలి. మనకు తెలిసిన వాళ్ళైతే పర్సనల్గా మాట్లాడి పంపించాలి. అలా చూసి బాధపడి వదిలేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఈ ప్రెస్ మీట్ పెట్టింది మేము ఎప్పుడు కూడా ప్రజలు ఆదరిస్తేనే మా జీవితాలు, మేము ఈరోజు భోంచేస్తున్నాము, బతుకుతున్నాము. కాబట్టి వాళ్ళతో మేము ఎప్పుడు ఉంటాము. వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ సుఖాల్లో మేము పాలు పంచుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మేము వాళ్ళు ఏదో ఫంక్షన్స్కి పిలిచారు, బర్త్డేలకు విషెస్ చెప్పండి అంటే చెప్పడమే కాదండి, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు కూడా మేము ముందుంటాము. టెలివిజన్ ఇండస్ట్రీ మొత్తం ముందుంటుందని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్. అండ్ డెఫినెట్గా మమ్మల్ని చూసి ఇంకా చాలామంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు మా ప్రెసిడెంట్ గారు ప్రసాదరావు గారు మేము ఆలోచించాం. అంటే ఎంత చేసినా తక్కువ. అది మనం చేసే దానివల్ల అది సరిపోతుందా లేదా అని చాలా డిస్కషన్ జరిగిన తర్వాత అన్నయ్య ఏం చెప్పారంటే, లేదు మనం అంటూ ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఎంత ఇచ్చినా అది వాళ్ళకి ఏంటంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా ఉపయోగపడుతుంది. అది ఏ ఒక్క కుటుంబానికి చేరినా హ్యాపీ అని అన్న తర్వాత అందరం కలెక్టివ్గా డెసిషన్ తీసుకుని ఓకే ఫైన్ అని చెప్పి మా ప్రొడ్యూసర్లు అందరికీ ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే ఎవ్రీబడి అందరూ అసలు అంటే ప్రొడ్యూసర్స్గా పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ ప్రాజెక్టులు లేకపోయినా ఖాళీగా ఉన్న ప్రొడ్యూసర్లు కూడా కంట్రిబ్యూట్ చేసి చాలా బ్యూటిఫుల్గా అందరూ ముందుకు వచ్చారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మీరు కవర్ చేసి పబ్లిక్లో మీరు కనుక ప్రమోట్ చేస్తే డెఫినెట్గా మాలాగా ఇంకా చాలామంది వచ్చి అలా ఇబ్బంది పడే జనాలందరికీ కూడా హెల్ప్ జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ప్రకృతి వైఫ్ ప్రకోపిస్తే ఎలా ఉంటుంది అనేది మనం చాలాసార్లు చూసాము. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి ఉభయ రాష్ట్రాలకి పెద్దగా ఎఫెక్ట్ పడింది. అవి చూసి చెల్లించిన తర్వాత ప్రసాద్ గారు, మా ప్రెసిడెంట్ గారు ఒకసారి మాట్లాడుతూ మనందరం ఎంతో కొంత చేద్దాము అంటే ఒక చిన్న డౌట్ ఉండేది. ఇది చాలా తక్కువ అవుతుందేమో అన్న ఒక డిస్కషన్ కూడా వచ్చింది. అసలు తక్కువ కావడం అనేది లేదు. అక్కడ రూపాయి ఇచ్చినా సరే అది ఎవరికో ఒకరికి అందినట్టయితే మన పర్పస్ సర్వ్ అవుద్ది. మనం ప్లాన్ చేద్దామని చెప్తే ఉన్న ప్రొడ్యూసర్స్, టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ అందరూ బాగా స్పందించి ఎంతో కొంత అమౌంట్ మనం కంట్రిబ్యూట్ చేద్దాం అని ముందుకు వచ్చారు.
మనం చేసేది చాలా చిన్నది కాదు, పెద్ద మనసుతో చేస్తున్న విషయం ఇది. సో మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపున, మా ఆర్టిస్టుల తరపున, అందరి తరపున మేమేం కోరుకుంటామంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఎంతో పక్క వాళ్ళకి సాయం చేస్తే చాలు, ఎంతో కొంత వాళ్ళు ఆ వరద బీభత్సం నుంచి బయటపడతారు. అన్నీ కోల్పోయిన వాళ్ళకి ఒక దుప్పటిచ్చినా హ్యాపీగా పడుకోగలరు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రొడ్యూసర్ కౌన్సిల్ మా ప్రెసిడెంట్ గారు ప్రపోజల్ పెట్టగానే కమిటీలో అందరూ ఓకే అనుకొని కలెక్ట్ చేసిందే కాకుండా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫండ్ నుంచి కూడా కొంత తీసిద్దాము అని అన్నారు. గుడ్. ఎప్పుడైనా ప్రమాదం తిథి వచ్చినా, లేకపోతే ఉదుదు వచ్చినా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కరోనా వచ్చినప్పుడు కానీ మేమే కాకుండా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా కలెక్ట్ చేసి అది ఎంతో కొంతమందికి ఉపయోగపడేట్టుగా చేద్దామనేది మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ధ్యేయంగా పనిచేసింది ఇన్ని రోజులు కూడా, ఇప్పుడు కూడా చేస్తుంది. ఫర్దర్గా కూడా ఎటువంటి కెలామిటీ వచ్చినా స్పందించి మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.